అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సకల లోకాలకు ప్రభువు అల్లాహ్ మాత్రమే. సమస్త స్తోత్రాలకు అర్హుడు. అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత. అల్హమ్దులిల్లా. ఖురాన్ నుండి జీవిత పాఠాలు నేర్చుకోవాలి అని అనుకున్న సెషన్లో 2వ పారా వర్స్ నెంబర్ 186. ఓ ప్రవక్త, నా దాసులు నా గురించి నిన్ను అడిగితే నేను అత్యంత సమీపంలోనే ఉన్నానని, పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని నీవు వారికి చెప్పు. కాబట్టి వారు కూడా నా ఆదేశాన్ని శిరసావహించాలి, నన్ను విశ్వసించాలి. ఈ విషయం నీవు వారికి తెలియచేయి. తద్వారానే వారు సన్మార్గ భాగ్యం పొందగలుగుతారు. సూరా బకరా వర్స్ నెంబర్ 186. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయత్లో మనకి ఏం తెలియచేస్తున్నారు అంటే, మనకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అత్యంత సమీపంలోనే ఉన్నారు. ఎవరైతే నమ్మకంతో విశ్వాసంతో అల్లాహ్ను పిలుస్తారో సహాయం కోసం, అల్లాహ్ వారి పిలుపుని ఆలకిస్తాడు మరియు విని వదిలేయడమే కాదు దానిని ఆమోదిస్తాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియచేస్తున్నారు. ఈ ఆయత్ కంటే ముందు ఉన్న ఆయతుల్లో రంజాన్ నెలకు సంబంధించిన ఆదేశాలు ఉపదేశాలు కొనసాగుతున్నాయి. కానీ మధ్యలో ఈ దువా గురించి ప్రస్తావన వచ్చింది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అంటే, రంజాన్ నెలలో దువాకు చాలా ప్రాధాన్యత ఉంది. కాబట్టి వీలైనంత అధికంగా మనం అల్లాహ్ను వేడుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళు ఉపవాసాన్ని విరమించుకునే ముందు దువా అల్లాహ్ని మంచిగా అడగాలి. ఎందుకంటే ఆ దువాకి చాలా విశిష్టత ఉంది. అది దువా అంగీకరించబడే సమయం. అల్హమ్దులిల్లా, మనందరికీ తెలుసు దువా స్వీకరించబడాలి అంటే దానికి ఏమేమి షరతులు ఉన్నాయి అన్నది. ఒకవేళ తెలియకపోతే ఇన్షాల్లా కామెంట్లో చెప్పండి. దువా యోగ్యతకి గల ఆవశ్యకమైన విషయాలు ఏంటి అన్నది ఇన్షాల్లా ఇంకొక వీడియో చేసి పెడతాను. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వర్స్ ద్వారా మనకు ఏం తెలియచేస్తున్నారు? నా దాసుడు నా గురించి అడిగితే తనకి చెప్పు, నేను అతనికి దగ్గరలో ఉన్నాను అని తెలియచేశారు. అయితే ఈ వాక్యం కంటే ముందు 2 ప్రవక్తలు అల్లాహ్తో దువాని వేడుకొని ఉన్నారు. ఆ 2 ప్రవక్తలు ఎవరు అంటే, ఒకటి ఆదం అలైహిస్సలాం. ఆదం అలైహిస్సలాం గారు అల్లాహ్తో దువా వేడుకున్నారు. దాని తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం గారు కూడా అల్లాహ్తో దువా వేడుకున్నారు. అయితే ఈ 2 దువాలను వాళ్ళు వేడుకున్నప్పుడు వారి ఇద్దరి సిట్యువేషన్స్ వేరు అన్నమాట. ఆదం అలైహిస్సలాం గారు ఎప్పుడు అడిగారు? ఆయన ద్వారా స్వర్గంలో తప్పు జరిగినప్పుడు అల్లాహ్ను క్షమించమని వేడుకున్నారు. అప్పుడు అల్లాహ్తో ఆయన దువా చేశారు. అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఎప్పుడు దువా చేశారు? ఆయన సిట్యువేషన్ ఏంటి అంటే, కాబా గృహాన్ని నిర్మించిన తర్వాత, అంటే మంచి పని చేసిన తరువాత అల్లాహ్ తఆలాతో దువా వేడుకున్నారు. అంటే మనం దువా ఎప్పుడు అల్లాహ్ని అడగాలి అంటే, అది మనకి అనుకూలమైన సమయమైనా కానివ్వండి, అననుకూలమైన సమయమైనా కానివ్వండి, మనకి అవసరం ఉన్నా, మనం తప్పు చేసినా, మన స్టేట్ ఆఫ్ మైండ్, మన స్టేట్ ఆఫ్ హార్ట్ ఎలా ఉన్నా సరే, మనం ఫస్ట్ టర్న్ తీసుకుని షేర్ చేసుకోవాల్సింది అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో. ఎందుకంటే అల్లాహ్ మనల్ని అర్థం చేసుకున్నంతగా ఈ ప్రపంచంలో ఎవ్వరూ మనల్ని అర్థం చేసుకోలేరు. ఒక తల్లి కూడా తన పిల్లలు ఎప్పుడైనా తప్పు చేస్తే, నువ్వు అసలు నా కొడుకువే కాదు పో, నువ్వు అసలు నా కూతురే కాదు పో అని అనేస్తారు కోపంలో. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ వ్యక్తిని కూడా, ఏ విశ్వాసిని కూడా నువ్వు నా దాసుడివి కాదు అని అనరు. ఇప్పుడు నేను నీ గుర్తొచ్చానా, ఇప్పటి వరకు నువ్వు నన్ను క్షమాపణ అడగలేదు కదా అని మనల్ని క్షమించడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా టైం కూడా తీసుకోరు. ఆదం అలైహిస్సలాం గారు స్వర్గంలో తన ద్వారా జరిగిన తప్పు నుండి అల్లాహ్ తఆలాను క్షమాపణ వేడుకున్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన క్షమాపణను వెంటనే అంగీకరించారు. ఆదం అలైహిస్సలాం గారు స్వర్గంలో ఉన్నప్పుడు ఆయనకి బాధ అంటే ఎలా ఉంటుందో తెలియదు, కష్టం అంటే ఎలా ఉంటుందో తెలియదు. స్వర్గంలో హాయిగా హవ్వా అలైహిస్సలాం గారితో నివసిస్తూ ఉన్నారు. అక్కడ అసంతృప్తిని చూడలేదు,
అక్కడ ఏ బాధలు లేవు, పరిపూర్ణ ఆనందంతో ఉన్నారు, పరిపూర్ణ శాంతి ఉంది వాళ్ళ మనసులో. కానీ ఎప్పుడైతే అల్లాహకు అవిధేయత చూపాను అని ఆయనకు తెలిసిపోయిందో వెంటనే అల్లాహ్ వైపు తిరిగి క్షమాపణ వేడుకున్నారు. అంతేగాని నిరాశ చెందిపోయి నేను చేసింది ఒక్క తప్పే కదా, ఏమవుతుంది ఇప్పుడు అని ఆ తప్పులో ముందుకి వెళ్ళలేదు, అల్లాహతో వాదించను లేదు. అలా అని నిరాశ చెంది క్షమాపణ వేడుకోకుండా కూడా లేరు. వెంటనే ఆయనకు అల్లాహతో ఉన్న రిలేషన్ని కరెక్ట్ చేసేసుకున్నారు క్షమాపణ ద్వారా. మనం కూడా ఎప్పుడైనా తెలిసి కానీ తెలియక కానీ మన వల్ల ఏదైనా తప్పు జరిగింది అంటే వెంటనే పశ్చాత్తాపం చెంది అల్లాతో మళ్ళీ మన రిలేషన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఇది మనం ఆదం అలైహిస్సలాం గారి స్టోరీ నుంచి నేర్చుకున్న జీవిత పాఠం. ఆదం అలైహిస్సలాం గారు తన వలన తప్పు జరిగిన తర్వాత అల్లాహ్ నుండి దూరంగా ఉండేలా లేదా అల్లాహ్ని పిలవడానికి ఆయన ఒక్క క్షణం కూడా నేను అనర్హుడిని అల్లాహ్ను పిలవడానికి అని అనుకోకుండా అల్లాహ్ను క్షమాపణ వేడుకున్నారు. ఎందుకు అంటే ఆదం అలైహిస్సలాంకి తెలుసు ఆయన దువాలకు సమాధానం ఇచ్చే ప్రభువు, క్షమించే గొప్పవాడు, మన వేడుకోలను తిరస్కరించని ప్రభువు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అని. అందుకనే ఆయన పొరపాటు చేసిన తర్వాత కూడా నిరాశ చెందకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపు తిరిగి క్షమాపణ వేడుకున్నారు. నెక్స్ట్ ప్రాఫిట్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు. ఆయన కాబా గృహానికి పునాదులు వేశారు, కాబా గృహాన్ని నిర్మించారు. అల్హమ్దులిల్లా, ఇప్పటికీ కూడా అల్హమ్దులిల్లా మన ముస్లింలు ఆ కాబా గృహానికే వెళ్ళి హజ్ మరియు ఉమ్రా యాత్రలు చేస్తున్నాము. మంచి పని చేశారు. చేసిన తర్వాత ఏం చేశారు ఇబ్రాహీం అలైహిస్సలాం గారు? అల్లాహ్ ముందు తన చేతులు ఎత్తి క్షమించమని ముందు వేడుకున్నారు. దాని తర్వాత వాళ్ళు చేసిన ఈ పనిని స్వీకరించండి అని అల్లాతో కోరుకున్నారు. మనం క్షమాపణ ఎప్పుడు అడుగుతాం? నార్మల్గా మన వల్ల ఏదైనా తప్పు జరిగినప్పుడు మాత్రమే మనం అల్లాహను క్షమించమని అడుగుతాం. కానీ ఇక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి? మనం పుణ్యకార్యం చేసిన తర్వాత కూడా, మంచి పని చేసిన తర్వాత కూడా దానిలో లోపాల గురించి అల్లాహను క్షమాపణ వేడుకోవాలి. అప్పుడు అల్లాహ్ తఆలా మన పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తారు. ఇప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం గారి విషయంలో ఆయన సిట్యువేషన్ని మనం తీసుకున్నట్లయితే ఆయనకి చాలా సంవత్సరాలు పిల్లలు లేరు. అదొక దుఃఖం ఆయన మనసులో ఉంది. ఇంకా ఆయన ఎప్పుడూ సుఖం చూడని ఒక మనిషి, ఎప్పుడూ కష్టపడుతూనే ఉండేవారు. ఒక సంపూర్ణ జీవితం, ఆనందమైన జీవితం ఆయన ఎప్పుడూ గడపలేదు. ఎందుకంటే ఆయన జీవితాంతం కష్టాలు, తిరస్కరణ, బాధనే ఎక్కువగా చూశారు. ఆయనతో పాటు ఉన్న ప్రజలందరూ కూడా ఆయన్ని చెడ్డవాడిగానే పరిగణించేవారు. ఈవెన్ ఆయన తండ్రి కూడా ఆయనను విడిచిపెట్టేశారు. అల్లాహ్ యొక్క ఆరాధన చేస్తున్నాడు ఇబ్రాహీం అని. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఇబ్రాహీం అలైహిస్సలాం గారు కూడా అల్లాహ్ యొక్క విధేయతలోనే ఆయన జీవితాన్ని గడిపారు. పుణ్యకార్యం చేసి కూడా ఆయన వాటి లోపాలను క్షమించమని అల్లాహను అడిగేవారు. ఆయన చేసిన పుణ్యకార్యాలను స్వీకరించమని అల్లాహను వేడుకునేవారు. మరియు ఆయన కోరాలి అని అనుకున్న దువాను కూడా అల్లాహ్ ముందు ఉంచేవారు. కాబట్టి మనం ఎప్పుడు అల్లాహతో దువా చేసినా అల్లాహ్ తాలాతో మనస్ఫూర్తిగా పశ్చాత్తాపాన్ని కోరుకోవాలి. తర్వాత పూర్తి నమ్మకాన్ని కలిగి ఉండాలి అల్లాహ్ నా దువా వింటాడు అని. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలానే సూరా బకరా వర్స్ నెంబర్ 186లో మనకి క్లియర్గా తెలియచేశారు, నా సేవకుడు నా గురించి అడిగితే చెప్పు, నేను అతనికి అతి సమీపంలోనే ఉన్నాను అని. కాబట్టి జీవితంలో కష్టాలు, కన్నీళ్లు ఏమొచ్చినా సరే మనం భయపడాల్సిన అవసరం లేదు. అందరికంటే అతి దగ్గరగా మనకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉన్నారు. ఇప్పుడు నేను ఒక టాపిక్ గురించి కానీ దేని గురించి అయినా మాట్లాడుతూ ఉంటే అది మీకు తప్పుగా అర్థమయ్యే ఛాన్స్ ఉంది. కానీ నా మనసులో ఆ ఉద్దేశం ఉండదు. చాలాసార్లు చాలా మంది లైఫ్లో ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తాము. ఏంటి అంటే నేను ఆ ఉద్దేశంతో అనలేదు అని ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో అలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు అంటే మన మనసులో ఉన్న బాధను 100% యాప్ట్గా అర్థం చేసుకోగల ఒకే ఒక్క సమర్థుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాబట్టి ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, మనం ఇద్దరం ఉన్నాము అంటే మూడవ వాడు మనతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉంటారు. మనం ఒంటరిగా ఉన్నాము అంటే
మనతో రెండవ వారు అల్లా ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడూ ఒంటరి వాళ్ళం కాదు. మనతో ఎల్లప్పుడూ అల్లా సుబ్హానహు వ తఆలా ఉంటారు. అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ అల్లాహ్ గురించి అర్థం చేసుకుని అల్లా ఇచ్చిన ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకొని స్వర్గంలో వెళ్ళే అదృష్టాన్ని భాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్.